కరీంనగర్కు చెందిన జయశంకర్ ప్రసాద్ గీతా దంపతుల కూతురైన సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. ఇంటర్ వరకు కరీంనగర్లో చదివిన సహన ఇంజనీరింగ్ హైదరాబాద్ జేఎన్టీయూలో పూర్తి చేశారు. సివిల్స్ సాధించాలనే పట్టుదలతో ఢిల్లీలో కోచింగ్ తీసుకుని లక్ష్యాన్ని చేరుకున్నారు. అయితే మరోసారి సివిల్స్ పరీక్ష రాసి తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని ఐఏఎస్ అవుతానంటున్న సహనతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. దేశంలోనే అతి కష్టమైన క్లిష్టమైన పరీక్ష యూపీఎస్సీ. ఆ యూపీఎస్సీ పరీక్ష రాయాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ కరీంనగర్కు చెందిన కొలనుపాక సహన ఆ పరీక్ష రాసి విజయం సాధించింది. ఈరోజు విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో దేశంలోనే 739వ ర్యాంకు సాధించి మనతో పాటు ఉన్నారు. సహన ఎట్లా ప్రిపేర్ అయింది, ఏం చదువుకుంది, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం మనం. సహన, ఇప్పుడు 739 ర్యాంక్ వచ్చినందుకు ముందుగా కంగ్రాచులేషన్స్. ఎట్లా ప్రిపేర్ అయ్యావు? నేను కోచింగ్ తీసుకున్నానండి 9 months ఢిల్లీలో శ్రీరామ్ ఐఏఎస్. దాని తర్వాత ఇంకా కరీంనగర్కి వచ్చేసి ఇక్కడే ప్రిపేర్ అయ్యాను. నా ఫస్ట్ అటెంప్ట్ కోవిడ్లో అయింది, అప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. ఇంకా సెకండ్ అటెంప్ట్ మెయిన్స్ దాకా వెళ్ళాను, కానీ మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేదు. ఇప్పుడు ఇది నాది 4th అటెంప్ట్. 3 ఒకేసారి క్లియర్ చేసి ఇప్పుడు 739. చదవడం అంటే ఇంకా నేను డైలీ ఒక స్కెడ్యూల్ వేసుకొని అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి కాకుండా రివైజ్ చేస్తూ ఉండడం, టెస్ట్ రాస్తూ ఉండేదాన్ని. టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను బయట. ఇంకా అవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మెయిన్స్లో స్కోర్ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు అంటే మార్క్స్ ఎంతో తెలీదు, బట్ మెయిన్స్లో పోయింది కాబట్టి మెయిన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంటర్వ్యూకి ఢిల్లీకి వెళ్ళాను, అక్కడ కొన్ని మార్క్స్ ఇవ్వడానికి. ఇంకా తర్వాత ఇంటర్వ్యూ చేసి ఇక్కడికి వచ్చాను అంతే. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ వైపు ఎందుకు పోవాల్సి వచ్చింది? నీకు చిన్నప్పటి నుంచి ఈ ఆలోచన ఉందా, లేకుంటే మధ్యలో ఎవరైనా మోటివేట్ చేసేసారు? లేదు, నాకు చిన్నప్పటి నుంచే ఈ గోల్ అనేది ఉంది. స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఈవెంట్స్ అవుతుంటే మా స్కూల్కి ఈ కలెక్టర్స్ కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ రావడం నాకు ఇన్స్పైరింగ్గా ఉండేది. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ స్మితా సబర్వాల్ మ్యామ్. సో అవి చూసి నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని. ఇంకా పెరుగుతున్న కొద్దీ నాకు ఆ డిజైర్ ఎక్కువ ఉంది. సో అందుకే ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే కోచింగ్కి వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 739 ర్యాంక్ వచ్చింది, కానీ నువ్వు ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఏమనుకున్నావు? నీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వచ్చిందా? యాక్చువల్లీ ఇంటర్వ్యూ నాది బాగా అయింది అని బయటికి రావడం హ్యాపీగా వచ్చాను, కానీ అనుకున్న ర్యాంక్ అయితే రాలేదు. సో కొంచెం అన్సాటిస్ఫైడే ఉంది ఇప్పటికైతే. ఏంటి నెక్స్ట్? ఇప్పుడు 739 ర్యాంక్తో ఏదైనా సర్వీస్లో జాయిన్ అవుతావా, లేకుంటే మళ్ళీ ప్రిపేర్ అవుతావా? ఏంటి నీ ఫ్యూచర్? జాయిన్ అవుతాను. ఐఎమ్ హ్యాపీ ఇది వచ్చినందుకు ఇప్పటికీ, బట్ ఆపను. ఐ విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ అగైన్. ఇంకో అటెంప్ట్ కూడా ఇస్తాను. నాకు ఐఏఎస్ గోల్ అది వచ్చే వరకు ఇంకా చదువుతూ ఉంటాను. అంటే నీ గోల్ సివిల్, కానీ నువ్వు చదివింది ఇంజనీరింగ్. ఆ సబ్జెక్ట్తో కూడా వెళ్ళొచ్చా అట్లా? వెళ్ళొచ్చండి. ఇప్పుడు చాలామంది కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కెమిస్ట్రీ అట్లాంటివి, సిఎస్సి ఎలక్ట్రానిక్స్ తీసుకున్న వాళ్ళు ఎలక్ట్రానిక్ ఆప్షనల్స్ అట్లాంటివి ఉంటాయి, అవి కూడా ఆప్ట్ చేసుకోవచ్చు. కానీ నేను అట్లేం లేదు, ఆంథ్రోపాలజీ తీసుకున్నాను. సో ఎవరైనా వెళ్ళొచ్చండి. డీవియేషన్ అనేది ఏమి ఉండదు వన్స్ మనం ఫిక్స్ అయితే. ఒక కష్టం నుంచి వచ్చే ఫలితం ఎట్లా ఉంటుందని తెలుసుకోవాలంటే సహన లాంటి విద్యార్థులతో మనం మాట్లాడితే తెలుస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల సంతోషాన్ని కూడా చూడవచ్చు. చాలామంది ఈ ర్యాంక్ వచ్చిందని తెలిసి చాలామంది చుట్టుపక్కల బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు వచ్చి సహనను అభినందిస్తున్నారు. 739 ర్యాంకుతో సంతృప్తి చెందకుండా మళ్ళీ ఒకసారి పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధిస్తానన్న ధీమా ఆ అమ్మాయి వ్యక్తం చేస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.